శివ గారు సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రంగ రంగస్థలంలో రామ్ చరణ్ గారు కానీ, వీరసింహారెడ్డిలో బాలయ్య గారు కానీ లింగి మేము చూసాం. ఆ తర్వాత మిమ్మల్ని చూడటం, ఆ, ఒక హీరో అలా భూతద్దం పెట్టుకుని అంటే కళ్ళజోడు, ఆ లింగి, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలుకి? ఒక హీరో కంటే అలా యాక్సెప్ట్ చేస్తారనుకున్నారు అసలుకి? అంటే ఇనిషియల్గా చెప్పినప్పుడు ఒక విలేజ్ బేస్డ్ ఒక టౌన్లో జరిగే కథ అన్నారు. అప్పుడు నాకు డిటెక్టివ్ అన్నారు. ఆ డిటెక్టివ్ అనేసరికి సరే, యూజువల్గా మనం ఇమాజిన్ చేసుకునేది ఒక సూట్ ఇది అనుకున్న డిటెక్టివ్ అనేసరికి అప్పుడు నాకు ఆయన వచ్చి అన్నారు, లేదు బ్రో ఈ డిటెక్టివ్ కొంచెం వేరు, ఈయన కళ్ళ జోడు లేకపోతే కళ్ళు కనిపించిన ఒక ప్రాబ్లం ఉంటుంది, లుంగి కట్టుకుని తిరిగే డిటెక్టివ్ అన్నాడు. ఇంత ఫ్రెష్ క్యారెక్టర్ ఒక హీరోకి ఎప్పుడు వస్తుంది అనిపించింది. సో ఇమీడియట్గా ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్ సార్. సినిమా ఎంత బాగుందో ఆ సినిమాకి ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ అంత బాగుంది. ఈ సినిమాకి రిలీజ్ ముందు సాంగ్స్ కూడా చాలా ట్రెండ్ అయ్యాయి కదా, ఆ సాంగ్స్ ఎందుకు సినిమా నుంచి తీసేశారు అసలుకి? సో అదే అనిపించిందండి ఇనీషియల్గా, అంటే ఒక చాలా సీరియస్ పాయింట్ చెప్తున్నాం అనిపించింది. అది చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా మాకు ఆ పాయింట్ నుంచి డీవియేట్ అవ్వకూడదు అనుకున్నాం. యూజువల్గా మనకున్న ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది బాగా తగ్గుతూ వస్తుందండి ఆడియన్స్కి. ఒక 5 నిమిషాలు కనుక పాయింట్ నుంచి మనం డీవియేట్ అయ్యామంటే మళ్ళీ వాళ్ళని ట్రాక్లో తీసుకురావడానికి టైం పడుతుంది. సో అదొక కాన్షియస్ కాల్ అండి, చెప్పే పాయింట్ని సీరియస్గా చెప్దాం అనుకున్నాము. అండ్ డైరెక్టర్ కూడా అదే అనిపించిందండి, ఆయనకి ఆ నెరేటివ్ అలా వెళ్తేనే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు హిట్ అయింది కదా, మరి అంటే యాడ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా ఆ సాంగ్స్ని? యాడ్ చేద్దామా? లేదండి, కొన్ని సినిమాలు కొత్త వాళ్ళని కథతోనే చెప్పాలి. మధ్యలో సాంగ్స్ వేసి డిస్టర్బ్ చేస్తే ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కొద్దిగా మిక్స్డ్ లాగా ఏదో అదేలా మాట్లాడుతున్నారు అనమాట. సాంగ్ లేకున్నట్లు ఓన్లీ కథ చెప్పామనుకోండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఓన్లీ క్యారెక్టర్ మాత్రం చెప్పాలి అనుకున్నా. లవ్ అనేది స్టార్టింగ్ నుంచి పక్కింటి అమ్మాయే కాబట్టి నాకు అవసరం లేదనిపించింది అక్కడ సాంగ్. పక్కింటి అమ్మాయి స్టార్టింగ్ చైల్డ్ ఎపిసోడ్లోనే వాడు చిన్నప్పటి నుంచి అదే క్లాస్లో వాడు అందరికీ నన్ను లవర్ అని చెప్పుకుంటున్నాడు క్లాస్లో మొత్తం, అక్కడ నుంచి స్టార్ట్ చేశా. ఎండ్ అక్కడ ఇక్కడ సెటప్ వేసి అక్కడ చెప్పేసా, పే ఆఫ్ ఇచ్చేసా. అది చాలా అనిపించింది. ఈ రివీల్ చేసేస్తున్నామేమో అనిపిస్తుంది కొంచెం ఎక్సైట్మెంట్. పర్లేదు, లవ్ స్టోరీ కదా, జనాలు అట్లీస్ట్ అదన్నా చూసే. అంటే దానవులు కూడా ఒక అంశం ఉంటుంది, అది ఇప్పుడు కూడా ఉంది అనే ఒక థాట్ మీకు ఎలా వచ్చింది? నాకు తెలిసి ఏంటంటే సినిమాలు ఏదైనా కూడా దైవాంశంకి సంబంధించి ఇట్లా పాజిటివ్ అని చూపిస్తుంటారు, కానీ ఇలా దానవులు ఇలా రాక్షసులు వాళ్ళు కూడా ఒక వంశం ఉంటుంది, దాన్ని వృద్ధి చేసుకోవాలి అనే థాట్, ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలుకి? అంటే బేసికల్గా నా ఉద్దేశం ఏంటంటే నేను భూమిని ఒక